మనందరం కూర్చుందాం. మరి ఇది నాన్న ఈ కూడికిని ఏర్పాటు చేసుకోవడానికి ఎఫ్రాయిం గారు వారి యొక్క తాతయ్య గారు మరి ప్రభు నన్ను నిద్రించినటువంటి రోజు. అయితే మరి ఇది నాన్న అది జ్ఞాపకం చేసుకోవడం కోసం మనం అందరం ఇక్కడ కూడుకున్నాం. అయితే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. మరి వాళ్ళ తాతయ్య గారు నీతిమంతుడా? నీతిమంతుడు అని చెప్పగలము? నీతిమంతుడు అని చెప్పడానికి వీలు లేదు కదా. ఎందుకంటే ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడో కూడా లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే ప్రపంచంలో ఎవరో కూడా నీతిమంతులు లేరు. మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమైన ప్రభు వాక్యం ఎలా చెప్తుంది? ఎలా చెప్తుందంటే ఎప్పుడు మనము నీతిమంతులం అవుతామంటే యేసు ప్రభువుని ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటామో అప్పుడు మన పాపములన్నీ ఆయన ఒప్పుకుని మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మా, యేసు ప్రభుని బట్టే నీతిమంతులుగా తీర్చబడతాము. మరొకటి నీతిమంతులుగా తీర్చద్దు. ఈరోజు తాతయ్య గారు మనకులాగానే బూతులు మాట్లాడవచ్చు. అయ్యా మనకులాగానే దాన్ని కలుపుకుంటే బూతులు మాట్లాడు. అయ్యా మీరు మాట్లాడతారు కదా, అది కలుపుతున్నారు. మళ్ళీ నేను మాట్లాడను మానేస్తా. అయితే రెండోది ఆయన ఇంకా ఏమైనా ఈ లోక విధమైనటువంటి లోకంలో ఏంటంటే వాళ్ళతో కలిసి లోకస్తులతో కలిసి ఆయన ఉండొచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా ఆయన ఒక మంచి పని ఏం చేశాడంటే యేసు ప్రభుని నమ్ముకున్నాడు కదా. యేసు ప్రభుని నమ్ముకున్నాడు కాబట్టి అప్పుడు ఇష్టమైంది ఈరోజు. లేకపోతే మా తాత కూడా యేసు ప్రభుని నమ్ముకోమని చాలాసార్లు చెప్పినా కానీ ఆయనకి చాలా నేను పరిచర్య చేశాను. ఆ ఈ 2 కాళ్ళు కుళ్ళిపోతే నేను పశువులు డాక్టర్ కాదు, డాక్టర్ కాదు కాబట్టి నాకు డ్రెస్సింగ్ చేయడం బాగా వచ్చు. అప్పుడు నేను ఏం చేస్తున్నా ఆ 2 కాళ్ళకి చాలా డ్రెస్సింగ్ చేసిన బాగా ఇంత లోపల పుల్లడిపోతే మా తాతయ్య డ్రెస్సింగ్. చివరికి మా నాయనమ్మ అయితే యేసు ప్రభుని నమ్ముకుంది కానీ మా తాతయ్య మాత్రం నమ్ముకోలేకపోయాడు. ఆయన ఏం చేసి చూడండి, నిప్పులు కూడా తొక్కివాడు. ఆయన ఒక దేవత ఉంటే దానికి అసలు నిప్పులు కూడా దున్నేసి చూడండి. గుడి మేసలు ఉండి ఆ మేసాల మీద నిమ్మకాయ నిలబెట్టేది, నిమ్మకాయ నిజంగా నిలబెట్టేవాడు. అంటే వాళ్ళ యొక్క నైజం. అయితే ఏం చెప్తున్నా అంటే ఈరోజు ఎవరంటే కోటయ్య గారు మరి మృతున్నారు. ఆయన మృతునండి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన శరీరం అయితే మట్టిలో పెట్టిలో పెట్టేశారు. కరెక్టేనా? నువ్వు చూసావా? ఓకే, రైట్. అందరు సంవత్సరంలో 3 సంవత్సరాల క్రితం పెద్ద అయింది కాబట్టి మట్టిలో పెట్టిలో పెట్టేశారు. కానీ ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే ఎక్కడికి వెళ్ళింది అనుకున్నారు మీరు? ఎప్పుడేమి ఏమనుకుంటారు? మా తాత ఎక్కడ ఉన్నారు అనుకుంటారు? జ్ఞాపకం చేసుకున్నారు. ఓకే, వెరీ గుడ్. ఒక్క క్షణంలో తీసుకున్నా సరే సరిపోదు. సాక్షి చెప్పాల్సింది. 2 సంవత్సరాలుగా నమ్ముకొని ప్రేయర్కి వెళ్తా. సంవత్సరం ముందుగా తీసుకున్నాను. ఓకే, చాలా మంచిది. మంచి బాప్తిస్మ తీసుకున్నాడు. అంటే అనుభవం వచ్చినాక దేవుడు అంటే ఏంటి, బాప్తిస్మ అంటే ఏంటో తెలుసుకున్నాక అప్పుడు ఆయన తీసుకున్నాడు. చాలా మంచిది. అయితే మరి ఇప్పుడు ఆయన శరీరము ఎక్కడ పెట్టేశారు? మట్టిలో పెట్టేశారు. మట్టికి మందిగా నేను శరీరం ఎక్కడి నుంచి చేయబడింది? మట్టిలోంచే తీసాం కాబట్టి మట్టిలోకి వెళ్తుంది. మరి ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆయన ఆత్మ ఎవరు దయచేశారు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఇక్కడ ఆరిపోయింది. మరి ఎక్కడికి వెళ్ళింది ఆ ఆత్మ? మీరు అందరూ క్రైస్తవులు పెద్ద చర్చలు వెళ్తారు, మాలాంటి కూడా ఏదో అవసరం ఇలా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు చెప్పండి. గువాసి గారి కాడ సంవత్సరం అయిపోతుంది బాగుంది. ఎందుకే వాళ్ళ తాతయ్య ఆత్మ ఎక్కడ ఉంది? ఎందుకని జ్ఞాపకం చేసుకున్నాను. చాలా ఎందుకు వెళ్ళిపోయినా దేవుని దగ్గరికి వెళ్ళిపోతా కదా. వెళ్ళిపోతా అమ్మా ఏం మాట చెప్పింది. మీరు అందరు బాప్తిజం పొందారు కదా. ఈ అమ్మాయి కూడా నలుగురు చేతులు రోజు ఈయన బండికి తీసిన బాబు అని చెప్పాను. ఇది తీసుకురాదు. ఆ పాప నాది కాదు, నేనే. బండి కట్టుకుంటాడో పుస్తకం నాకే. ఓకే, మీరు అది నాకు తెలియదు. అయితే ఇంతకీ ఆ తాతయ్య ఆత్మ ఎక్కడ ఉన్నది చెప్పండి? ఎక్కడ? ఇప్పుడు ఆ తాతయ్య ఆత్మే కాదు, మనం మరణిస్తే మన ఆత్మ ఎక్కడ ఉంటుంది? బాప్తిసం పొందిన ఆత్మ ఎక్కడికి వెళ్తాం? చచ్చిపోతే పడవి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? ఎందుకంటే దేవుడు లేకోకుండా మనము ఏంటంటే
జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి మీకు అర్థమవుతుందా? అమెరికాలో లాస్ ఏంజల్స్ ఒకటి ఉంది. అక్కడ ఈ సెలబ్రిటీలు అందరూ కూడా గొప్ప గొప్ప ఇళ్ళు కట్టుకున్నారు. అమ్మా ఏం కట్టుకున్నారు? గొప్ప గొప్ప ఇళ్ళు కట్టుకున్నారు. అక్కడ ఇంకా అంతకన్నా గొప్ప వెలుతురు, గొప్ప కాంతి, గొప్ప డెకరేషన్ లేదని మీకు ఈ పట్టణానికి దేవుడు అక్కడ వద్దు, మనమే మనకంటే గొప్ప, మనకంటే అందరు అందమైన వాళ్ళు. అమెరికాలో మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుంటే అందులో ఒక లీడర్ అమ్మ వేసి ఇక్కడ దాకేసుకుంటారు కదా, మోకాళ్ళ పై దాకేసుకుంటారు, వేసుకుని ఆ మైక్ పట్టుకుని ఈ పట్టణానికి దేవుడు అక్కడ వద్దు, దేవుడి కంటే ఎక్కువ కాంతివంతమైన పట్టణం ఇది, అంత డబ్బు, అంత బంగారము, అంత వెలుతురు ఉంది, ఇంత గొప్ప పట్టణం ఇది. అక్కడే కట్టుకున్నారు ఇల్లు, అక్కడ ఉన్నటువంటి వైభోగం అంటే ఎక్కడ లేదు. అందరంటే చూడండి, అందరం లేదు. దేవుడు అక్కడ, దేవుణ్ణి ఎక్కడైతే తక్కువ చేస్తారో అక్కడ దేవుడు చూసేస్తాడు అంతే మొత్తం. అన్న తర్వాత ఇప్పుడు ఆ పట్టణం అది ఏమైపోయింది? బూడిదే. ఏమైపోయింది? బూడిదైపోయింది. వాళ్ళు అందరూ దేవుడిని నమ్మునోళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏమైపోయారు? దేవుడు లేడని బుద్ధిహీనుడు అంట తమ హృదయంలో అనుకుంటాడంట. దేవుడు నడదేవాడు భయముతో, భక్తితో. ఒక విషయం తెలుసా? ఒక్క పాపి బాప్తీసం పొందితే, మారుమనసు పొందితే పరలోకంలో దూతలంటే ఏ వేళ దూతలు పండుగ చేసుకుంటాయంట. అర్థమైందా? ఇంకొకటి, ఒక్కళ్ళని యేసు ప్రభువు దగ్గర నడిపించి బాప్తీసం ఇస్తే నీ ఇల్లు అంట నక్షత్రంలాగే నీకు వద్దంట. ఎంతమంది అయితే ఎందరినైతే నడిపిస్తారో వాళ్ళందరూ కూడా నక్షత్రం. ఏనా అది ఎక్కడ ఉంది? దానియేలు పత్రిక 12:8 ఉంటుంది. ఎందరినైతే మీరు నడిపిస్తారో వాళ్ళందరూ ఎలా ఉంటారంట? నక్షత్రం వల్ల కాంతివంతంగా ఉంటారంట. అందుకే మనం అంత గట్టిగా చెప్పింది కదా. అయితే వాళ్ళందరూ ఏమన్నారు? దేవుడు అక్కడది పట్టణాలకి ఈ వెలుతుల్లో పగ 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 కాంతి అయిపోతుంది. ఈరోజు ఏమైంది? బూడిదైపోయింది. అలా అర్థమవుతుందా? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంకోటి తెలుసా? మా మహోదయంలో కూడా అలాగే ఉన్నారు. ఏమని తెలుసా? అకస్మాత్తుగా వచ్చేసింది. ఏంటది? వరద. వాళ్ళందరూ ఏమైపోయారు? కింద కొట్టిపోయారు. కింద మంది చాలా సార్లు మీకు చెప్తూ వచ్చింది ఇక్కడ. అదే సార్లు కింద ఏం దొరుకుతుంది? లగ్గి బిందులు దొరుకుతాయి, బొగ్గులు దొరుకుతాయి, ఇనుము దొరుకుతుంది. బిల్డింగ్లు కట్టినప్పుడు కింద దొరుకుతుంది. ఎక్కడ అనుకున్నారు? వాళ్ళందరూ భూమిలో కప్పడిపోయారు. అర్థమవుతుందా? ఇక్కడ అసలే ఆ తాతయ్య ఎక్కడున్నాడో, ఇప్పుడు మనం చచ్చిపోతే ఎక్కడ ఉంటాము అనేది మీకు తెలియాలంటే లూకాసు సువార్త 16వ అధ్యాయం 2 మాటలు చెప్పింది. త్వరగా ముగించేస్తాను. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. ఎప్పుడేం గారు ఇబ్బంది పడతారు పడితే, ఎందుకంటే అది ఇక్కడ నిలబెట్టాడు కాబట్టి చాలా చెప్పు ఆయన రాలేదు కాబట్టి ఆయన ఇబ్బంది పడతారు. తీయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. లూకాసు సువార్త 16వ అధ్యాయంలో అక్కడ 2 వ్యక్తులు ఉంటారు. అమ్మా అక్కడ 2 వ్యక్తులు ఉంటారు. 16వ అధ్యాయంలో 2 వ్యక్తులు ఏం చేస్తారంటే, ఒక ఆయన ధనవంతుడు, ఒక ఆయనేమో 16:24 చూడండి. అది చూడండి 16:19. ధనవంతుడు ఒకడును, అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము అంటే ప్రతిరోజు బహుగా సుఖపడుచు లాజరును ఒక దరిద్రుడును, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఎంట వాకిట పడి ఉండి అతని ఆ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో అతని తీసుకొని ఆగోడెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని పోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కొందనెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకలతో నీళ్లు ఉంచమని. సరే అమ్మా, ఇదంతా చాలా సార్లు మీరు విన్నారు కదా. ఇంతకీ విన్నా కానీ ఇంతకీ లాజరు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు
అబ్రహాము రొమ్మున. అబ్రహాము రొమ్ము అనేది ఏంటంటే పరలోక పట్టణం. అదే ఏనా పరలోక పట్టణం కాదు, ఏంటంటే పరలోక పట్టణం కాదు. చనిపోయిందంటే వెళ్ళిపోము వేసే దగ్గరికి. అర్థమైందా? చనిపోయిందంటే వెళ్ళిపోతాం అనుకుంటారు వేసే దగ్గరికి. చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏసై ఒక్కడే వెళ్ళాడు అక్కడికి, ఇంకెవరు వెళ్ళలేదు. ఎక్కడికన్నా అక్కడికి ఉండే శక్తి వాడికి దేవదూతలకు కూడా లేదు. పరదేశం దూతం ఏంటది ఏముందమ్మా? పరదేశం. చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ కూడా పరదేశంలో రెస్ట్ తీసుకుంటున్నాయి. ఏమంటారా? రెస్ట్ అంటే ఇక్కడ ఉన్న బాధలు వాళ్ళకి ఏమీ తెలియపడవు. ఇక్కడ మనవాడు కష్టపడుతున్నాడని, కూతురు కష్టపడుతుందని, అల్లుడు కష్టపడుతుందని వాళ్ళకేమీ. కానీ ఇక్కడ చూడండి, ఇద్దరు ఉన్న వాళ్ళలో ధనవంతుడు లాజరు. అయితే ఇతను ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఇద్దరు భూమి మీద ఉన్నారు. ఈ భూమి మీద మీరు సోకులన్నీ చేసేసి ఉన్న దుడుకు పడింది పలుకు మీ ఇష్టం, మీ కన్నుకి నచ్చినట్టు చేసుకుని ఇది ఎక్కడ పోతారు? మీరు నరకానికి పోతారు. అది పోయాడు కదా ఎవరో ధనవంతుడు. ఎక్కడికి పోయాడు? నరకానికి పోయాడు కదా. నరకపోతే ఈ కురుపులతో బాధపడి కురుపులతో ఏదో పర్లేదు అమ్మా, మీ స్వస్థత కావాలి, భూమి మీద బతకాలని కాదు. యేసు ఉన్న నీతి మంతులు కలిగే శ్రమలో అనేకం. లాజరు నీతి మంతుడు పాపం చాలా శ్రమలు పడ్డాడు, స్వస్థత కోసం చాలా శ్రమలు పడ్డాడు. నేను కురుపులు మానపోయినా పర్లేదు, అప్పు తీరాపోయినా పర్లేదు, పిల్లడికి పెళ్ళి అవ్వకపోయినా పర్వాలేదు. అర్థమైందా? మనకి అధికొస్తాం దేవుడి కోసం కదా. మీరందరూ ఎందుకు వచ్చారు పనికి? అప్పులు ఎందుకు తీరిపోవాలని వచ్చారు. అందుకే కానీ ఇక్కడ కూర్చొని